రామాయణ ఉత్తరకాండ 73 సర్గ. ఇక్కడ మరణించిన తన కొడుకుని అది పట్టుకుని ఆ శరీరాన్ని ఒక బ్రాహ్మణుడు శ్రీరాముడి భవన ద్వారం దగ్గరికి వచ్చి బాధపడుట, అతడు శ్రీరాముడిని తప్పుపడుతూ బాధపడుతూ విలపిస్తూ ఉంటాడు. ప్రస్థాప్యాతు సా శత్రుఘ్నం భ్రాతృభ్యాం సహ రాఘవః ప్రముమోద సుఖీ రాజ్యం ధర్మేణ పరిపాలయన్. శ్రీరామచంద్ర ప్రభు మధుపురానికి శత్రువుని పంపించిన తర్వాత తన తమ్ముళ్ళైన భరత లక్ష్మణులతో కలిసి ఆ రాజ్యాన్ని ధర్మయుక్తంగా ఆయన పరిపాలిస్తున్నాడు. అందరూ సుఖ సంతోషాలతోనే ఉన్నారు. తతః కతిపయాఃసు వృత్తో జానపదో ద్విజః మృతం బాలం ఉపాధాయ రాజద్వారం ఉపాగమతు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత జానపదవాసి అయిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మరణించిన తన కొడుకు ఒక శవాన్ని పట్టుకుని ఆ రాజభవనం ద్వారం దగ్గరికి వచ్చాడు. రుధన్ బహువిధా వాచః స్నేహదుఃఖ సమన్వితాః అసకృత్ పుత్ర పుత్రేతి వాక్యమేతదువాచః. తర్వాత వృద్ధుడు ఆ కొడుకు మీద మమకారంతో అతని వియోగాన్ని బాధపడుతూ తట్టుకోలేక, దుఃఖాన్ని ఆపుకోలేక ఎన్నో రకాలుగా పుత్ర పుత్ర అని పదే పదే గట్టిగా ఏడుస్తూ ఇలా అంటున్నాడు. కిన్ను మే దుష్కృతం కర్మ పురా దేహాంతరీకృతం యదేహం పుత్రమేకం త్వం పశ్యామి నిధనం గతం. కుమారా, నేను పూర్వజన్మలో ఎంతటి పాప పనులు చేసి ఉంటానో, ఎన్ని కృత్యాలకి ఒడగట్టేనో ఏమో. ఆ పాపాలన్నీ కూడా ఆ పాపాలొక్క ఫలితమే కదా. ఒక్కగానొక్క కొడుకు నాకు ఇక్కడ మరణించి ఉన్నాడు. వాడు మరణించగా నేను చూడవలసిన ఇట్లాంటి దుస్థితి నాకు వచ్చింది. అప్రాప్త యవ్వనం బాలం పంచవర్ష సహస్రకం అకాలే కాలమాపన్నం మమ దుఃఖాయ పుత్రక. నువ్వు ఇంకనూ పసివాడివే, యవ్వనంలో కూడా అడుగు పెట్టలేదే. కేవలము 5,000 దినములు వయస్సు వాడివి నువ్వు. అంటే పంచవర్ష సహస్రం 5,000 రోజులు మాత్రమే వయసు ఉన్నది. అంటే దగ్గర సంవత్సరానికి 365 రోజులు వేసుకున్నా సరే ఒక 13 సంవత్సరాలు 14 కన్నా తక్కువ సంవత్సరాలు ఉన్న చిన్న వయసు వాడివి. అల్పాహారో విరినిధరం గమిష్యామి న సంశయః అహం చ జననీ చైవ తవ శోకేన పుత్రక. 14 సంవత్సరాలు కూడా నిండని వాడివే నువ్వు అకాల మృత్యు అంటే కాలం కాకుండానే మృత్యు చెందటము గురై నన్ను ఇంకా దుఃఖం పాలు చేసేసావే కుమారా. నీ వియోగ దుఃఖంలో నేను కానీ మీ అమ్మ కానీ ఎన్ని రోజులైనా సరే మృత్యు పాలవుట అంటే నీ వియోగానికి బాధపడుతూ మేము కూడా మరణిస్తాం. దుఃఖాన్ని మేము తట్టుకోలేము. నా స్మరామ్యామృతం భుక్తం న చాహింసం స్మరామ్యహం సర్వేషాం ప్రాణినాం ప్రాపం కృతం నైవ స్మరామ్యహం. నేను ఇంతవరకు కూడా అబద్ధమే ఆడలేదే, ఎవరిని హింసించనైనా లేదే, ఏ ప్రాణికి కష్టం కూడా కలిగించలేదే. అయితే ఏ పాప కారణంగా నాకు ఇంత బాధ మిగిలింది? నా కొడుకు ఇలా పితృకార్యాలు చెయ్యవలసిన వాడే, అలాంటిది చిన్న వయసులోనే ఎందుకు ఇలా మరణించాడు? కేనాత్యా దుష్కృతేనాయం బాల ఏవ మహాత్మజః అకృత్వా పితృకార్యాణి గతో వైవస్వతక్షయం నేతృశం దృష్టపూర్వం మే శృతం వా ఘోరదర్శనం మృత్యుః అప్రాప్త కాలానాం రామస్య విషయే యథా. అంటే నా తర్వాత ఈ ఋతువులన్నీ చెయ్యవలసిన వాడు నాకన్నా ముందే మరణించాడు. ఈ జన్మలో అయితే అంటే నేను ఏ జన్మలో ఏదో పాపం చేసుంటాను. ఈ జన్మలో ఒక్కడికి కూడా అబద్ధమే ఆడలేదు సరికదా, ఎవరిని హింసించను లేదు. అసలు ఏ ప్రాణికి కూడా కష్టం కలిగించి ఉంటట్టు కూడా నాకు తెలియదు.
రామరాజ్యము రాముడు పాలిస్తున్న ఈ రాజ్యంలో ఎవ్వరికీ కూడా ఇట్లా ఘోరమైన అకాల మరణం అన్నది చెందకూడదే, కానీ ఇలా గురైనట్లు ఇంతవరకు నేను విని కూడా లేను. ఎవరికీ సంభవించలేదు ఇలాగా. ఇప్పుడు నాకే ఎందుకు అయ్యింది, ఇలా ఎందుకైంది, పైగా రాముడు పరిపాలిస్తున్న దాంట్లో అలా అవ్వటానికి వీల్లేదే. రామస్య దుష్కృతం కించిత్ మహాదస్తి న సంశయః యథా హి విషయాస్థానం బాలానాం మృత్యురాగతః. కౌసల దేశంలో చిన్నపిల్లలకు మృత్యు ప్రాప్తించుట అన్నది ఈ రాజ్యాధిపతి అయిన శ్రీరాముడి దోషమే. ఇందులో కొద్దిగానో గొప్పగానో ఉండి ఉండాలి, ఇది నిశ్చయం. నా దోషం ఏమీ లేదు. రాజుదోషం ఉంది కాబట్టి ఇలా మరణించాడు. ఎందుకంటే రాజ్యానికి ఇప్పుడు ఎలా అయితే అధికారంగా ఉన్నవాడు, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తన బిడ్డలతో సమానమే. వీళ్ళందరూ చేసిన దాంట్లో ఎలా అయితే పన్ను తీసుకుంటున్నారో వాళ్ళ పాపాల్లో కానీ వాళ్ళు చేసే పుణ్యాల్లో కానీ ఒక భాగం రాజుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు ఈ గతి కలగటానికి రాజుది, ఆ రాముడిది దోషం ఇందులో కొద్దిగా ఉందో లేకపోతే మొత్తం దోషం ఆయనదు, అది మాత్రం నిశ్చయం. నేనైతే ఏ పాపం చేయలేదు, నాకు ఇలాంటి గతి పట్టే అవకాశం లేదు. కానీ నాకు ఈ గతి కలిగిందంటే ఈ రాముడు పరిపాలిస్తున్న దాంట్లో రాముడికి ఏదో దోషం ఉండి ఉంటుంది కాబట్టి నాకు ఈ స్థితి వచ్చింది అని బాధపడుతున్నాడు. నహ్యాన్య విషయస్థానం బాలానాం మృత్యుతో భయం త్వం రాజన్ జీవయస్వేనం బాలం మృత్యువశం గతం. మహారాజా, ఇతర దేశాలలో ఇక్కడ చిన్నపిల్లలు మృత్యు భయం అన్నది లేదే, మన దేశంలోనూ ఎందుకైంది, పైగా ఇది నాకే ఎందుకయింది. నీ దేశంలో మృతి చెందిన ఈ బాలుణ్ణి నువ్వు బ్రతికించు, వాణ్ణి బ్రతికించు, నాకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించు అని బాధపడుతున్నాడు. రాజద్వారి మరిష్యామి పత్న్యాసార్ధం అనాథవత్ బ్రహ్మహత్యం తతో రామ సముపేత్య సుఖీ భవ. ఈ రాజభవన ద్వారం దగ్గరే లేదా నేను ప్రాణత్యాగం అన్నా చేసేస్తాను. ఈ బ్రహ్మహత్యాది పాతకాన్ని కూడా నువ్వే అనుభవించు కలకాలము, నీవు సుఖంగానే జీవింపు. అంటే ఈ బాధను తట్టుకుని నేను భరించలేను, నేను బ్రతకలేను, ఈ బాధను తొలగించి నా కొడుకునైనా బ్రతికించు, లేదా నేను కూడా ఇక్కడ ప్రాణాన్ని వదిలేస్తాను. అప్పుడు ఈ బ్రహ్మహత్యాది పాతకం కూడా నీకే తగులుకుంటుంది. నువ్వు మాత్రం సుఖంగానే ఉన్నావు, కానీ నేను ఇక్కడ కష్టాల్లో ఉన్నాను. పైగా ఇప్పుడు నాకు తీరని లోటు జరిగింది. ఈ కష్టాన్ని నువ్వు తీరుస్తావా, లేకపోతే నేను కూడా మరణించి ఆ పాపాన్ని కూడా నీకే ఇచ్చేస్తాను. భ్రాతృభిః సహితో రాజన్ దీర్ఘమాయురవాప్స్యసి ఉషితాస్మా సుఖం రాజ్యే తావాస్మిన్ సహాబల. మహాబలశాలివైన రాజా, మేము ఇంతవరకును నీవు పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో సుఖంగా ఉంటిమి కదా. ఇప్పుడు నీవు నీ సోదరులు దీర్ఘాయుష్యులతోనే హాయిగా ఉన్నారు కదా. ఇప్పుడు ఎప్పుడైనా మన జీవితంలో సుఖంగా సాఫీగా సాగినంత వరకు మనం కష్టపడి తెచ్చుకున్నా, ఇంకొకరి ద్వారా ఆ సుఖాన్ని మనం అనుభవిస్తున్నా సరే మనకేమీ అనిపించదు. ఫలానా వాళ్ళు చేశారు కదా అందుకు నేను ఇలా ఉన్నానని కూడా మనం ఏం అనుకోవచ్చు. అది అన్నిటి మీద మనకే హక్కు ఉంది, చేయకేం చేస్తారన్నట్టుగానే చూస్తాం. అదే కొద్దిగా ఎక్కడో మనకి బాధ కలిగింది, ఏదో అయ్యింది అంటే ఇంకా నిష్ఠూరాలు మామూలుగా ఆడవు. నీ వల్లే వచ్చింది, నీ వల్లే వచ్చింది, దీన్ని సరి చేస్తావా లేకపోతే ఏంటి అన్నట్టుగా మనము తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు దూషించేస్తూ ఉంటాము. ఇంతకాలం నువ్వు అనుభవించిన దానికి నిజంగా నీకు అర్హత ఉంది, పాత్రత ఉందే, నువ్వు అనుభవించావా? ఆ అనుభవించినంత కాలమైనా నీకు కృతజ్ఞత అన్నది ఉందా వాళ్ళ మీద? వాళ్ళ సహాయంతో నేను ఈ స్థితికి వచ్చానని కానీ, వీళ్ళ ద్వారానే నేను ఇన్ని లాభం పొందానని కానీ ఎక్కడన్నా మచ్చుక్కైనా నువ్వు తలుచుకున్నావా? లేదే. కొంచెం నీకు బాధ కలిగేసరికి పైగా ఈ బాధ కారణం కూడా నేను ఎప్పుడూ తప్పు చేయలేదు, నువ్వే చేసుంటావు కాబట్టి నీ కారణంగానే నాకు ఇది లభించింది, అన్నీ నీ వల్లే అని తోసేయటం చాలా సహజమైన లక్షణం మానవులకి. పైగా నువ్వు మాత్రం ఇవి రాజ్యంలో నువ్వు సుఖంగానే ఉన్నావు, నీ సోదరులు కూడా అందరూ కూడా దీర్ఘాయుష్యులతో హాయిగానే ఉన్నారంటే మీరందరూ బాగానే ఉన్నారు, కానీ పసికందైనా నా బిడ్డ చనిపోయాడు, నువ్వు చేసిన పాపాలకి భారం నేను మోస్తున్నాను అన్నట్టుగా నిష్ఠూరాలాడుతున్నాడు. ఇదంతు పతితం హ్యస్మాత్ తవ రామ వశీ స్థితాః కాలస్య వశమాపన్నాః స్వల్పం హి నహి నః సుఖం సంప్రత్యానాథో విషయ ఇష్వాకున మహత్
మహాత్మానం రామం నాదం ఇహాస్యాద్య బాలంతఃకరణం ధ్రువం. రామ, పుత్రుడొక్క వియోగ రూపంలో మాకి అవస్థ వచ్చి పడిందే, మేము కూడా మృత్యుముఖానికి చేరుకుంటాం. ఈ బాధను మేము తట్టుకోలేము. మేము బ్రతికుండగానే మా బిడ్డ మరణిస్తే, పైగా ఇంత పసికందు వర్ణిస్తే మేము ఎవరిని చూసుకుని ఇంకా జీవించాలన్న ఆశ ఉంటుంది. నేను మా భార్య కూడా ఇంకా మరణిస్తాం. ఆ వియోగానికి మేము తట్టుకోలేము. కావున నీ ఆధీనంలో ఉన్న మాకు ఆపదలు తప్ప సుఖాలు ఎక్కడున్నాయి? సుఖాలన్నవి శూన్యమైపోయినాయి. మహాత్ములైన ఇక్ష్వాక వంశ ప్రభులొక్క దేశంలో నేడు మేము దిక్కులేని వారమైపోయాము. రాముడి పరిపాలనలో చిన్నపిల్లలు మరణిస్తున్నారు. అకాల మృత్యువులు, ఇలా అపమృత్యువులు వచ్చి పడుతున్నాయి. నువ్వు పాలిస్తున్నావు కాబట్టే, నువ్వు సరిగ్గా లేవు కాబట్టే ఆ భారం మా మీద పడుతుంది. అందుకే మాకు ఇలా బాధలు మిగులుతున్నాయి. ఇలా మరణిస్తున్నారంటే కారణం నువ్వే అని బాధపడుతూనే ఆయన మాటలు అనేశాడు. రాజదోషే విపద్యంతే ప్రజాహ్య విధిపాలితాః అసత్కృత్యే తు నృపతౌ అకాలే మ్రియతే జనః. రాజుని చేసిన దోషాల ఫలితంగా ప్రజలే వాళ్ళు ఆ భారాన్ని మొయ్యాల్సి వస్తుంది. ప్రజలు సమర్థమైన పరిపాలన నోచుకోకుండా ఆపద పాలైపోతారు. రాజు దోషాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆ భారాన్ని ఈ ప్రజల మీద పడిపోతూ ఉంటుంది. దాని ద్వారా వీళ్ళకి ఆపదలు తప్పితే సుఖాలు ఎక్కడుంటాయి? బాధలే ఉంటాయి. రాజు పరిపాలకుడు ధర్మ మార్గంలో ఉంటే ఆ జనులకి అకాల మృత్యువులు గురి అవ్వాల్సిన పని ఉండదు కదా. నువ్వెప్పుడో అధర్మం చేస్తున్నావు, దాని కారణంగానే ఈ స్థితి వచ్చింది అని ఇంకా అంటానే ఉన్నాడు. యత్వా పురీష్వా యుక్తాని జన జానపదేషు చ కుర్వతే న చ రక్షాంసి తథా కాల కృతం భయం. ఈ రాజ్యంలో ఉండువారు కానీ, జానపదంలో నివసించేవారు కానీ అకృత్యాలకి పాల్పడుతుంటో వారి నుంచి ప్రజలను రక్షించేవారు లేనప్పుడు వారికి ఆ మృత్యు భయము పట్టి పీడించటక ఏమవుతుంది? ఇప్పుడు బాధ వచ్చిందంటే ఎవరన్నా వెళ్ళి మమ్మల్ని రక్షించండి అంటే వాళ్ళు ఆదుకున్నారంటే ఆ బాధ తొలగిపోతుంది. ఎవడో పట్టించుకోకపోతే ఈ బాధ ఎలా తీరుతుంది? ఇలా అధర్మంగా ఉన్న కారణంగానే కదా అకాల మృత్యు అన్నది వచ్చి పడుతుంది. సువ్యక్తం రాజదోషో హి భవిష్యతి న సంశయః పురే జనపదే చాపి తతో బాలవదోప్యయం. రాజు వల్ల కలిగిన దోషం వల్లే ఇలాంటి ఆపదలకి మూలంగా నష్టం కలుగుతుంది. లేకపోతే ఈ రాజ్యంలో కానీ, జానపదల్లో కానీ ఇలాంటి అకాల మృత్యు, చిన్నపిల్లలు మరణించటం అన్నది ఎందుకు జరుగుతుంది? దానికి తావు లేదు కదా. ఏవం బహువిధిర్వాక్యేహ ఉపర్యుజ్య ముహుర్ముహుః రాజానాం దుఃఖ సంతప్తః సుతం తం ఉపగూహ్యతే. ఇలా పుత్రుడు మరణించాడు. ఆ వియోగంలో తట్టుకోలేక తల్లడిల్లిపోతున్న ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎన్నో రకాల మాటలతో రాజునే తప్పుపడుతూ, ఇది నీ దోషమే, నేను అసలు ఎవరికి హానైనా చెయ్యలేదు, నీ దోష కారణంగానే నీ రాజ్యంలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి దుఃఖాలు వస్తున్నాయి, ఈ దుఃఖానికి కారణం నువ్వని చెప్తూ ఇప్పుడు మళ్ళీ ఆ బ్రహ్మహత్యాది పాతకాలు కూడా నీకే అంటుకుంటాయి. ఎందుకంటే ఈ దుఃఖానికి తట్టుకోలేక నేను నా భార్య మరణిస్తాము. ఇలా ఎన్నో రకాలుగా మాటలు రాజుని తప్పుపడుతూ అంటూనే ఉన్నాడు. శోకభారంలో ఆ మృత బాలకుణ్ణి తన గుండెలకి హత్తుకుని ఇంకా ఇంకా విలపిస్తూ ఇలా నిష్ఠూరాలు మాట్లాడుతున్నాడు. వికసన అన్నది, స్థిరత్వం అన్నది, చంచలత్వం లేకుండా ఉండటం అన్నది ఎందుకు మనకు అంతలాగా ఎక్కువగా చెప్తూ ఉంటారంటే అంత సులభంగా అవన్నీ ఏమీ మన చేతుల్లో ఉండవు. కానీ చెయ్యగా చెయ్యగా క్రమేణా అప్పటి వరకు సాధు సత్పురుషుల్లాగా అందరూ బుద్ధుల్లానే మాట్లాడుతూ ఉంటాము. మనకి ఏదన్నా కొంచెం బాధ కలిగినప్పుడు అప్పుడు కూడా అలా ఉండగలుగుతున్నామా? అంత స్థిరంగా ఉంటున్నామా? అలజడిప్రాయంగా లేకుండా ఉండగలుగుతున్నామా? మనకు అన్ని సుఖాలు ఉన్నప్పుడు చాలా బాగుంటాం. అందరికీ ఏది అడిగినా ఏం పర్లేదు కష్టపడండి, మేము కష్టపడ్డాం కాబట్టి మాకు ఈ సుఖాలు వచ్చాయి అన్నట్టుగా మాట్లాడతాం. కొంచెం ఏదైనా దుఃఖం వచ్చిందో, కొంచెం ఏదైనా బాధ వచ్చిందో ఇంకా మేకే ఎందుకు రావాలి, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు ఇట్లాంటి పనులు చేసినా వీళ్ళకి సుఖంగానే ఉన్నారు, మేము మాత్రం కష్టాల్లో ఉన్నాం అన్నట్టుగా మళ్ళీ పోల్చుతూ ఉంటాం. ఒకళ్ళని ఒకళ్ళు పోల్చుకోవాల్సిన పని లేదు. నీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కానీ దీనికి ముందు వాడు ఏం జన్మ తీసుకున్నాడో, పైగా బయటకు చేసే క్రతువు కనిపిస్తుంది కానీ వాడు ఏ భావంతో చేశాడో, దానికి ముందు వాడు ఎంత కష్టపడి ఉన్నాడో, ఏమేమి చేసున్నాడో నీకేం తెలుసు? నువ్వు
సర్వంతర్యామివి కాదు కదా అన్నీ తెలిసినట్టు మాట్లాడటానికి. నేను చేసేదే ఒక్కొక్కసారి నాకు బుద్ధి దీని మీద ఎందుకు వెళ్ళింది, దీని మీద ఎందుకు వెళ్ళలేదన్నది నా గురించి నాకే తెలుసుకునే అంత స్థితిలో నేను లేనన్నది వాస్తవం. కానీ బాధ వచ్చినప్పుడు బాధగానే ఏదైనా మంచి జరిగింది, కొన్ని ఏమన్నా సాధించామంటే ఆ క్రెడిట్ అంతా మనమే తీసుకుంటాం. మా వల్లే మేము ఇంత కష్టపడ్డం తెలుసా, మాకు ఇది వచ్చింది అంటాం. కొంచెం ఏదైనా బాధ వచ్చిందో, ఇంకోటి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే నువ్వే ఆ రోజు సలహా ఇచ్చావు, లేకపోతే ఇలా చెడేది కాదు, నీ వల్ల ఇదంతా వచ్చిందని అవతల వాడి మీద తోసేస్తాం. వాడు సలహా ఇచ్చాడు, ఆచరించింది ఎవరు? నిన్ను వినమని చెప్పింది ఎవరు? పీక మీద కత్తెట్టి నీతో ఏం పనులు చేయించలేదు కదా. విన్నది నువ్వు, చేసింది నువ్వు. నీ బుద్ధి అటువైపుగా వెళ్ళింది కాబట్టి నువ్వు దాన్ని అంగీకరించావు, లేకపోతే దాన్ని నువ్వు అంగీకరించావు కదా. కానీ ఇక్కడ కూడా బాధలో ఉన్నాడు కాబట్టి అక్కడ దాకా ఎవ్వరికీ కూడా అట్లాంటి అపమృత్యువులు కానీ ఏమీ లేవు. అందరూ అంత ధార్మికంగానే ఆ రాముడి పాలనలో ఉన్నారు. కానీ ఇతనికి వచ్చింది, నేనే తప్పు చేయలేదు కదా, అయితే నా బిడ్డ మళ్ళీ మరణించాడంటే రాజుగా నువ్వే ఏదో తప్పు చేసుంటావు, దాని కారణంగానే మరణించాడు అని ఇంకా శోకాలు పెడుతూ రాజుని తూలనాడుతూనే ఉన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 73 సర్గ సంపూర్ణం.